హలో అండి, ఎలా ఉన్నారు? టుడే మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే మా పిల్లల లంచ్ బాక్స్లో కోసం అని చెప్పేసి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. రెగ్యులర్గా చేసే బంగాళదుంప ఫ్రై చేసామనుకోండి, పిల్లలు మళ్ళీ పప్పు సాంబారో రసమో అడుగుతారు. అలా కాకుండా ఈ విధంగా ఫ్రై చేసామంటే పిల్లల అన్నంలోకి బాగా కలుస్తుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ముందుగా కుక్కర్లో బంగాళదుంపలు వేసుకొని ఉప్పు పసుపు వేసి 2 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకున్న తర్వాత పైన తొక్కంతా తీసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని, అదే ఆయిల్లో తాలింపు గింజలు వేగిన తర్వాత ఉల్లిపాయలను కూడా సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాంబార్ కారం, 1 టేబుల్ స్పూన్ పల్లీల పొడి అయితే వేసాను. పల్లీల పొడి వేయడం వల్ల అన్నంలోకి బాగా కలిసి టేస్ట్ బాగుంటుంది. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అలా నూనెలో వేగిన తర్వాత మనం వేపుకున్న బంగాళదుంపను కూడా వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసామంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్లే. పిల్లల బాక్స్లోకి ఈ విధంగా కలిపి పెట్టేసామంటే మన మీద ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చేస్తుంది. ఈరోజు మా లంచ్ అయితే ఇది. మీ లంచ్ ఏంటో కామెంట్ చేయండి.